హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వంకాయ ఫ్రై రెసిపీ అండి. ఎప్పుడు రొటీన్గా చేసేలా కాకుండా రెగ్యులర్గా చేసుకునే వంకాయని మరి కొంచెం స్పైసీగా టేస్టీగా చేసామనుకోండి, చేసిన వాళ్ళకి తిన్న వాళ్ళకి కూడా హ్యాపీ చక్కగా కడుపు నిండా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పిడు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ అనేది మనం ఒక వంకాయలు 1/2 kg వరకు ఉన్నాయండి. దానికి సరిపడా నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 1/2 kg వంకాయలే కాబట్టి జస్ట్ ఒక గుప్పిడి తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1.5 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు జస్ట్ చిటికెడు అంటే ఆ చిటికెడు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. 1 by 1 ఫ్రై చేసుకోవాలి. పల్లీల తర్వాత ఇవి అయిపోయిన తర్వాత నువ్వులు వచ్చి 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ రావడం కోసం నువ్వులు అనేది కంపల్సరీ వాడాలి. అట్లానే నువ్వులు తింటే ఆరోగ్యం కదండి, ప్రోటీను. అందుకని డైలీ వంటకంలో ప్రోటీన్ ఉన్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవి కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక వంకాయ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడా మాడకూడదండి, మాడితే టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. చూసారు కదా, తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బద్దల్లాగా కట్ చేసుకోవాలి, ముక్కల్లా కాకుండా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిని మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మనం మిక్సీ పట్టుకుందామండి. ఇందులో వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, కారం వచ్చేసి ఇక్కడ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేశాను నేను ఇక్కడ, మీకు అది మిస్ అయింది కాబట్టి చూపించాను. 1 స్పూన్ ఎండు కొబ్బరి లేదా 1 ఇంచు అంత కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మిక్సీలో ఇలా బరకగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన వంకాయ ముక్కలను వేసుకోవాలి. అంటే నీళ్ళల్లో ఉప్పు వేసి కల్లుప్పు వేసి వంకాయ ముక్కలను వేసుకున్నాం అనుకోండి, కండ్రెక్కవు. చూసారుగా, వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టాలి. సాల్ట్ వేయాలండి, పైన కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలి. వంకాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు 1కి 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి కదా. వంకాయ వేయకుండా పౌడర్ వేసామనుకోండి, వంకాయ అయితే పచ్చిగా ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా ఒక సగం వరకు వేసి ముక్కలన్నిటికీ ఈ పౌడర్ బాగా పట్టేటట్టు కోట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత రిమైనింగ్ మిగిలిన పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా వంకాయ ముక్కలన్నీ కూడా ఈ మసాలా కారంని అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టు కలుపుకోవాలి. చూసారుగా, ముక్కలన్నిటినీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. వంకాయ ముక్కకి ఎంత పడితే టేస్ట్ అనేది పౌడరు అంత బాగుంటుందండి. ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా వంకాయకి పట్టించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నంలో వేసి పెట్టుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వంకాయ కారం వేసుకొని 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పనిసరిగా ఈసారి వంకాయ ఫ్రై చేసేటప్పుడు నా స్టైల్లో ఓసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.